హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు చూపించబోయే ప్లేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరంగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ. ఇది కేవలం చలనచిత్ర రంగాలకే కాకుండా దేశంలోని అతిపెద్ద హాలిడే స్పాట్గా కూడా ఈ రామోజీ ఫిల్మ్ సిటీ పేరు దక్కించుకుంది. అలాగే ఈ రామోజీ ఫిల్మ్ సిటీ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ ఇన్ ద వరల్డ్గా కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో మిస్ కాకుండా చూడాల్సిన ప్లేసెస్ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. మీరు కనుక రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాలని ప్లాన్ చేస్తే 9 o'clock వరకు అక్కడికి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేయండి. ఇప్పుడు నేను సాలార్జంగ్ మ్యూజియం, మలక్పేట్, దిల్సుఖ్ నగర్ మీదుగా వెళ్తున్నాను. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అయితే హైదరాబాద్కి 25 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్. 7 o'clock స్టార్ట్ అయితే మీరు మధ్యలో దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకుని అక్కడ 9 o'clock వరకు రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేయండి. మేమైతే రామోజీ ఫిల్మ్ సిటీ రీచ్ అయినాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఆర్చ్ చూడొచ్చు మీరు. సో ఇటు నుంచి అయితే వెళ్ళాలి మనం లోపలికి. ఇప్పుడైతే ఇక్కడ సమ్మర్ కార్నివాల్ నడుస్తుంది. April 25th to June 9th వరకు ఉందన్నమాట సమ్మర్ కార్నివాల్. లోపలికి ఎంటర్ అవుతుంటేనే థ్రిల్లింగ్గా ఉంది. చూడొచ్చు, కార్నివాల్ నడుస్తుంది కదా. ఇటు మీరు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ కార్నివాల్ ఇక్కడ స్టాచ్యూస్, పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. అట్లనే ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడొచ్చు, ఇక్కడ డివైడర్ పైన ఇక్కడ ఆస్కర్స్ బొమ్మలు అయితే పెట్టడం జరిగింది. సో మనం ఇక్కడే పుట్టి పెరిగిన నేనైతే ఇదైతే ఫస్ట్ టైం ఇక్కడ. ఇది ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ అంటే వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిల్మ్ సిటీ స్టూడియో అనమాట. సో ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు, మన ఇండియా వైడ్ అండ్ త్రూ వరల్డ్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు విజిట్ చేయడానికి. సో ఇప్పుడు ఇదైతే మనకు పార్కింగ్ ఏరియా. ఇక్కడ మన వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవాలన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పార్క్ చేసుకొని మనం ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, అది అక్కడ వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ పార్కింగ్ అయితే ఇక్కడ మనకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. 2-wheelerకి 20 rupees, కార్స్కి అయితే 50 rupees ఛార్జ్ చేస్తారు. సో అటు వెహికల్ పార్క్ చేసుకొని మనం ముందుకు వస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కాంప్లెక్స్లో వచ్చిన తర్వాత మనం అయితే టికెట్స్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు ఎంత నీట్గా ఉందో, ఎట్లుందో. ఇక్కడ మొత్తం కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోయినా, ఒకవేళ బ్రేక్ఫాస్ట్ డిలే అయినా కూడా ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరైతే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఎంట్రీ పాయింట్ అనమాట, స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళి బస్సెస్ ఎక్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఇక్కడ బ్యూటిఫుల్గా ఇదంతా కూడా. అలాగే ఇక్కడ మనకు ఫోటో సెషన్ కూడా ఉంటుంది అనమాట పక్కన. అక్కడ లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ మన ఫ్యామిలీతో ఎట్లా మనం అక్కడ కూర్చొని ఒక మెమొరబుల్గా ఉండడానికి అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఉంది. సో ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ టికెట్ తీసుకునేది కాంప్లెక్స్లో ఇక్కడైతే మనకు ఒక బ్రోచర్ కూడా ఉంచడం జరుగుతుంది. బ్రోచర్ ఏంటంటే ఏమేమి విజిట్ చేయాలి, ఏమేమి ఉంటాయి అని రామోజీ ఫిల్మ్ సిటీ గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట బ్రోచర్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది టికెట్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ మనం అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టికెట్ ప్రైజెస్ చూస్తే ఇట్లా ఎట్లుందంటే, అడల్ట్స్కి వచ్చేసి 1350 బేసిక్ ప్రైస్ అనమాట. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 1600 అవుతుంది. అదే పిల్లలకు చూసుకున్నట్టయితే 1150 బేసిక్ ప్రైస్. సో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 1360 పడుతుంది. సో టికెట్ అయితే తీసుకున్నాను నేను. సో ఇక్కడ టికెట్ ప్రైజెస్ కూడా అక్కడ మీకు టీవీలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అక్కడ ఉండేది మాత్రం బేసిక్ ప్రైస్ అనమాట. సో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అయితే మీకు ఎంత అవుతుందో మీకు చెప్పిన నేను. సో మళ్ళీ చెప్తాను. యాక్చువల్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్కి 1350. సో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 1600 అవుతుంది. అదే చిన్నపిల్లలకైతే 1150 అనమాట బేసిక్ ప్రైస్. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 1360 అవుతుంది. ఈ బ్రోచర్లో మీరు చూడొచ్చు రామోజీ ఫిల్మ్ సిటీలో చూడాల్సిన ప్లేసెస్, అలాగే టైమింగ్స్ మొత్తం డీటెయిల్స్గా కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు బ్రోచర్ ఏంటంటే జస్ట్ మనకు తెలియడానికి అంతేగాని, ఎందుకంటే మనకు అక్కడ గైడ్స్ ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు, ప్రాపర్గా గైడ్ చేస్తారు, ప్రాపర్గా వాళ్ళన్నీ తీసుకెళ్ళి చూపిస్తారనమాట. టికెట్స్ తీసుకొని మనం ఇటు నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్లో చిన్న రెస్టారెంట్ ఉంది. మీరు బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేయకపోతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుంది కదా మీకు, ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రీమియం లాంజ్ అనమాట. ఈ ప్రీమియం లాంజ్ కాస్ట్ వచ్చేసి మీకు అడల్ట్స్కి అయితే 3000 ఉంటుంది, చిన్నపిల్లలకైతే 2200 ఉంటుంది. జస్ట్ అవి కూడా బేసిక్ ప్రైజే. అది మనము మళ్ళీ ట్యాక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే జిఎస్టీకి ఇట్లా మరి ఎక్కువనే అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఏసీ బస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి ఫుడ్ కూడా ఇస్తారనమాట. సో అది
సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి. మన టికెట్స్ చెక్ చేస్తారు, అట్లనే మన లగేజ్ కూడా ఇంకేమైనా ఉంటే మొత్తం చెక్ చేసి లోపల పంపించడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత మనకి ఇట్లా స్టిక్కర్స్ ఇస్తారు. స్టిక్కర్స్ అయితే మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిక్కర్ కంపల్సరీ తీసుకోవడం. వెల్కమ్ టు ద రామోజీ ఫిల్మ్ సిటీ, ద సినీ మ్యాజికల్ ల్యాండ్. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆ స్టిక్కర్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బస్ స్టాప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ఇలా ఈ బస్లో కూర్చొని ఒక 5 to 6 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనకు మెయిన్ రామోజీ ఫిల్మ్ సిటీ ఈ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మనం 9 o'clockకి అక్కడికి రీచ్ అయితే ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మనం ఇట్లా ఇవన్నీ చెకింగ్ టికెట్స్ తీసుకొని ఇవన్నీ చెకింగ్ అయ్యి ఇటు వచ్చే వరకు మనకు 9-9:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో, మెయిన్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళేసరికి 9:45 కల్లా మనకు ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఈ కార్నివాల్లో మనకు ఈ ఓపెనింగ్ సెరమనీ కూడా ఉంటుంది. సో ఓపెనింగ్ సెరమనీ చాలా బాగుంటుంది. ఓపెనింగ్ సెరమనీ మిస్ కావద్దు అనమాట. అందు గురించి మనం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఇక్కడ 9 లోపు వస్తే ఇంకా బాగుంటుంది. ఎంత ఎర్లీగా వస్తే అంత మనం ఈ రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం కూడా కవర్ చేసుకోవడానికి వీలవుతుంది. మేము ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి అయితే మాకు 9:30 అయింది. సో మనకు ఒక 10 to 15 minutes అక్కడికి తీసుకెళ్తారనమాట. మెయిన్ టూర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్కి అయితే మనకు ఒక 10 to 15 minutes తీసుకెళ్తారు. సో చూడవచ్చు ఇదంతా మొత్తం కూడా రామోజీ ఫిల్మ్ సిటీ. ఇక్కడ నుంచి మనకు అక్కడ వెళ్ళడానికి 10 minutes అయితే పడుతుంది. ఇది 5 to 6 kilometers ట్రావెలింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ట్రావెల్ చేస్తున్న రోడ్ కూడా మూవీస్లలో నేషనల్ హైవేగా చూపిస్తారు అనమాట. సో ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ కూడా మూవీ షూటింగ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఫిల్మ్ సిటీలోకి ఎంటర్ అవుతుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది. అక్కడ కలరింగ్ కానీ, పెయింటింగ్స్ కానీ, అక్కడ గార్డెన్స్ కానీ, అక్కడ ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. చూడవచ్చు మీరు ఇప్పుడు పెద్ద పెద్ద ఫౌంటైన్స్ కానీ, సెట్టింగ్స్ కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మస్తు అనిపిస్తుంది ఇక్కడ ఎంటర్ కాగానే. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క సెట్టింగ్స్ కానీ, థీమ్స్ కానీ, గార్డెన్స్ కానీ, ఫౌంటైన్స్ కానీ ఇవన్నీ కూడా మూవీ షూట్లో వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఎంట్రీ వచ్చేసి ఇవి ఫారెన్ మూవీ షూటింగ్ లొకేషన్స్ లాగా కూడా చూపించడం జరుగుతుందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మీరు, ఇది మొఘల్ గార్డెన్ అనమాట. మొఘల్ గార్డెన్ అలాగే మైసూర్ గార్డెన్ కూడా చాలా మూవీ షూటింగ్స్ అండ్ సాంగ్స్లో ఇది మనం చూడడం జరిగింది. మీరు చూడొచ్చు, మీకు చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఇది. సో ఇది మొఘల్ గార్డెన్ లేదంటే మైసూర్ గార్డెన్ లాగా కూడా యూజ్ చేస్తారనమాట. నైట్ టైంలోనైతే లైటింగ్స్తో ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇండ్లకైతే మనకు ఎంట్రీ ఉండదు, ఎందుకంటే ఇక్కడ షూటింగ్స్ రెగ్యులర్గా అవుతుంటాయి. అది కాకుండా ఏమైనా అకేషన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందంట.
సో మనకు ఇక్కడ నుంచి అయితే ఈ రామోజీ ఫిలిం సిటీ టూర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది బస్ స్టాప్ నెంబర్ 1 అనమాట. మనకు స్టార్టింగ్ పాయింట్లో ఎక్కించుకొని మనం ఒక 5 to 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం కదా, మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనకు 9:45కి అయితే ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. సో మనం ఎర్లీగా వస్తే ఈ ఓపెనింగ్ సెరమనీ అయితే మనం చూడగలుగుతాము. సో ఎర్లీగా వచ్చేసి ఓపెనింగ్ సెరమనీ అయితే చూడాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారనమాట బస్లో. ఇక్కడ మనం దిగిన తర్వాత వెల్కమ్ సెరమనీ ఉంటుంది. సో ఓపెనింగ్ సెరమనీ కంప్లీట్ అయిన తర్వాత 9:45కి ఈ మెయిన్ గేట్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మనం ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. మనకి ఇటు నుంచే మన ఈ రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎంట్రెన్స్ అయితే అదిరిపోయింది. ఆ భారీ సెట్టింగ్స్ కానీ, ఆ ఎంట్రెన్స్ చూసినారు, ఆ డిజైన్ కానీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్స్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి అనమాట ఎవ్రీడే. చాలా బాగున్నాయి ఇక్కడ సెట్టింగ్స్ కానీ, కలరింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తుంటే అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ రామోజీ ఫిల్మ్ సిటీ. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఇవన్నీ చాలా బాగుందన్నమాట. చూసినారు కదా ఈ రామోజీ ఫిల్మ్ సిటీ వెల్కమ్ సెరమనీ ఎంత థ్రిల్లింగ్గా ఉందో, డాన్సింగ్తో అంతా కూడా. వెల్కమ్ సెరమనీ కానీ మనకు ఫస్ట్ వచ్చేది ద వైల్డ్ వెస్ట్. ఈ వైల్డ్ వెస్ట్ థీమ్ అనమాట. ఈ వైల్డ్ వెస్ట్ వచ్చేసి ఏంటంటే సెట్టింగ్స్ అన్ని కౌబాయ్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడాలి, ముందుకు చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా ఈ కౌబాయ్ సెట్టింగ్ కూడా ఎంత రియలిస్టిక్గా ఉందో. సో ఈ ప్లేస్లో కూడా చాలా మూవీస్ షూట్ చేయడం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే రిస్ట్రిక్షన్స్ లేవు. సో అట్లని చెప్పి మీరు ఫొటోస్ దిగడంలోనే టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనము ఎంత ఎర్లీగా మనము అన్నీ చూసుకొని మనం వెళ్తుంటే మనము అన్నీ కవర్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఎందుకంటే మ్యాక్సిమం మనం వచ్చేది 1 డేనే వస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే అనేది అయితే ఉండదు. ఇప్పుడు మనం తీసుకున్న టికెట్స్ కూడా ఓన్లీ 1 డేనే ఉంటుంది వ్యాలిడిటీ. మళ్ళీ మీరు రేపు రావాలంటే మళ్ళీ టికెట్స్ తీసుకోవాల్సిందే. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం డిలే చేయకుండా ఫొటోస్ దిగుతాము అది అనకుండా మనము ఎర్లీగా అన్నీ జల్దీ చూసుకొని మనం ముందుకు వెళ్తుంటే బాగుంటుంది. ది వైల్డ్ వెస్ట్ కౌబాయ్ థీమ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది యురేకా అంటారు అనమాట ఈ ప్లేస్ వచ్చేసి. సో మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇదే. మనకు బస్ స్టాప్ నెంబర్ 1 ఉంటుందని చెప్పిన కదా. సో బస్ స్టాప్ నెంబర్ 1 ఇక్కడనే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మన టూర్ గైడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మన టూర్ స్టార్ట్ అవుతుంది రామోజీ ఫిల్మ్ సిటీకి. సో ఎండింగ్ కూడా మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది మనం. సో ఇది మనకు మెయిన్ అనమాట యురేకా ఈ ప్లేస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఐఫెల్ టవర్ కూడా ఉంది.
సో ఇక్కడ కూడా ఇవన్నీ ప్లేసెస్ కూడా ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంది ప్లేసెస్. మనకు ఏదో మరో ప్రపంచంలో పోయినట్టే ఉంటుంది అన్నమాట రామోజీ ఫిల్మ్ సిటీ. అన్ని సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, అంతా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ యూరేకా అని చెప్పిన కదా, ఈ ప్లేస్లో మనకైతే ఒక 2-3 ఇవన్నీ కూడా ఫ్రీ రైడ్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే అక్కడ ఫస్ట్ బస్ స్టాప్ కాబట్టి ప్రతి ఒక్కరు బస్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతారు కాబట్టి కొంచెం బస్ స్టాప్స్ వల్ల క్రౌడ్ ఉంటుంది. సో అంతసేపు కొంతమంది టైంపాస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇట్లా యాక్టివిటీస్ అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ ఫ్రీ రైడ్స్ అనమాట. ఇవన్నీ ఫ్రీ రైడ్స్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ. బస్ స్టాప్ నెంబర్ 1. సో ఇక్కడ మనమైతే వెయిట్ చేయాల్సింది, ఎందుకంటే ఇదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ మన క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒక 10 minutes అట్లా పడుతుంది అనమాట. మనకు 10 to 15 minutes పడుతుంది మనం బస్సు ఎక్కేసరికి. ఇప్పుడు మనం ఎక్కిన బస్సే మళ్ళీ నెక్స్ట్ ఎక్కాలని ఏముండదు, మనం ఏదైనా బస్సు ఎక్కొచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక అవన్నీ తిప్పి చూపిస్తుంటారు. మనకు ప్రాపర్గా ఇన్స్ట్రక్టర్ ఉంటారు, గైడ్ ఉంటారు, మనకు అన్నీ కూడా ప్రాపర్గా ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. బస్ అయితే ఎక్కేసిన ఇటు నుంచి అయితే మనకి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీగా వస్తే మనకు బెటర్ అనమాట. ఇప్పుడు టైం అరౌండ్ 10:30 అవుతుంది. అందుకే మనం ఎర్లీగా వస్తే మనం అన్ని ఓపెనింగ్ సెరమనీ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకి ఎర్లీగా స్టార్ట్ అయితే మనకు అన్ని కవర్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఇలా ప్రతి బస్సులో మనకైతే గైడ్ ఉంటాడు అనమాట. ఆ గైడే మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఏ లొకేషన్ ఎక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది, అలాగే వాళ్ళు గైడ్ మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారనమాట. ఇక్కడ మన తెలుగు సినిమాలే కాదు, హిందీ సినిమాలు, తమిళ్, మలయాళం చాలా మూవీస్ ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 400 మూవీస్ కంటే కూడా ఎక్కువ మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేస్తారంట. సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించడం జరిగింది. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శకులకైతే సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపేందుకు కావాల్సినంత ఎంజాయ్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఈ రామోజీ ఫిల్మ్ సిటీ లార్జెస్ట్ ఫిలిం స్టూడియో కాంప్లెక్స్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. Once again, left side is a glow garden. शाम को 6:30 बजे लाइटिंग शो अंदर. आप लोग अंदर जाके फोटो वीडियो ले सकते हैं. लोपटिకెళ్ళి ఫోటోలు తీసుకొని 6:30 PM లైటింగ్ షో ఉంటుంది. వాళ్ళకి రైట్ హ్యాండ్ సైడ్ there are two in one garden. with a front elevation రామోజీ ఫిలిం సిటీ ఢిల్లీ గార్డెన్. तो బయటికి వెళ్ళి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లా కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మైసూర్. बाहर से दिल्ली, अंदर से मैसूर. Left side Sierra Garden. Shooting time famous for only group song and drama. Ulala ulala, chunana chunana. One is called shooting. And for the right hand side, the film city में सबसे बड़ा ओरिजिनल फाउंटेन, एंजल फाउंटेन. Design Greek architecture design. On the left side, there are Limelight Garden. के जो left hand side, there are Limelight Roshan. Chris 3 movie. कोई देखा मूवी? हाँ वही. स्टैचू बम ब्लास्टिंग सीन. स्टैचू बम ब्लास्टिंग सीन. यहाँ पे शूटिंग शूट చేశారు. And on the right side is the बड़ा building, big building, the Rajnikant चंद्रमुखी फिल्म लग 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 हिंदी मूवी सूर्या वंशम फिक्सर में अमिताभ बच्चन सर का हवेली. एंड अरुंधति
నేను రాను मल्टीपर्पज बिल्डिंग शूटिंग टाइम डिस्ट्रिक्ट राइट आप सभी लोग बस के सामने दिल्ली नाउ वी आर गोइंग दिस रोड शूटिंग द राम चरण लेफ्ट साइड के जो लेफ्ट हैंड साइड लेफ्ट टू रेड कलर बिल्डिंग फतेहपुर सिगरी का बुलंद दरवाजा और देखने के लिए इतना बुलंद है ना 4 आदमी जाके एक मॉल राजमौली डायरेक्शन ट्रिपल आर मूवी फाइटिंग सीन यहाँ पे आरआर मूवी यहाँ पे फाइटिंग आरआर मूवी हिंदी मूवी बोला मूवी अजय देवगन मलयालम मूवी टियान मूवी तमिल मूवी विश्वास आगे बस के सामने देखिए सर सीधा स्टेट एवेन्यू लुक एट बस फ्रंट वेलकम टू मुंबई गेट ऑफ इंडिया साइड एंड फॉलोड बाय लेफ्ट साइड प्यार का निशान ताजमहल भी रेडी मैं थोड़ा देखिए सर ज्यादा मत देखो सर और ज्यादा तो आपको प्यार शुरू होता है मुंबई टू आगरा आगरा टू मुंबई ओनली 2 मिनट का रास्ता है द व्हाइट कलर ताजमहल ग्रीन कलर मस्जिद एक ही जगह में 2 मिलता है डायरेक्टर कलर चेंज मूवी शूटिंग है पुष्पा मूवी तग्गेदले जनता गैरेज फाइटिंग सीन हिंदी मूवी सूर्य वंशी మరి टोटल पूरा सेटिंग बिल्डिंग कार बोर्ड फ्लाईओवर तो बना के रखे शूटिंग के लिए बट ऑल बिल्डिंग सेटिंग बिल्डिंग्स बनी तब तो फ्लाईवुड कार बोर्ड and left side building na Kolkata Bengali shopping complex setting design and left hand side the white building Pavan Kalyan Attarinti Daredi building and middle building Rebel movie Prabhas building last building Ajay Devgan Drishyam 2 building last building and once again left side आगे the top building left the top building the VVIP conference hall that is building original building जो राइट हैंड साइड टू सेंट्रल जेल का मॉडल एक बार बिल्डिंग अंदर जाके फिर बाहर आने के लिए चांस नहीं मिलेगा क्यों नहीं मिलेगा अंदर लेडीज ब्यूटी पार्लर लेट्स नाउ एंटर वेलकम टू साउथ इंडियन शॉपिंग मॉल इज अ शाहरुख खान दिलवाले मूवी चेन्नई एक्सप्रेस यहाँ पे शूटिंग हियर ओनली पवन कल्याण सरदार गब्बर सिंह बिमला नायक and followed by once again left side this building Singham Written Police Station. For shooting yesterday one shooting completed here. That's the shooting time. Marketing shopping mall दिखाने के लिए ये हम पे shooting होते हैं. Left side खाली जगह में सेंटर में डायरेक्टर गांधी टच हो तो गांधी नगर नेहरू टच हो तो नेहरू नगर sometime आपका भी टच हो तो आपका भी नगर बन जाता है. This place South Indian shopping mall. शूटिंग टाइम मार्केट शॉपिंग मॉल दिखाने के लिए यहाँ पे शूटिंग हो गई थोड़ा मार्केटिंग कंप्लीट होने के बाद कुछ खाना के लिए दाबा भी रेडी पूरा काली एंड वंस अगेन लेफ्ट साइड येलो बिल्डिंग चंद्रमुखी फिल्म डांस मास्टर का घर टोटल पूरा गांव का सेटिंग विलेज का सेट विलेज ग्रामम गांव विलेज इधर बिल्डिंग फ्रंट एलिवेशन ऐश्वर्या राय मॉडल बिल्डिंग बैक साइड कल्पना राय आगे से ऐश्वर्या राय पीछे से कल्पना राय तो विदाउट करंट बिल 24 आवर्स फुल एसी पीछे पूरा जंगल ग्रामोजी फिल्म सिटी 50% ओरिजिनल बिल्डिंग 50% सेटिंग बिल्डिंग 100% बस ओरिजिनल सामने प्लेस एंड बाहुबली फर्स्ट पार्ट फाइटिंग सीन शूटिंग दिया उधर बाहुबली फर्स्ट पार्ट फाइटिंग सीन कालकेया जस्ट फाइटिंग सीन एनीवे सर आप सभी लोग की अपना अपना सीट का नीचे सीट टू बेल्ट सर थोड़ा बेल्ट लगा ली सब लोग एवरीवन सीट का नीचे सीट टू बेल्ट इधर नाउ यू आर गोइंग मुंबई नेशनल हाईवे आगे चेकलिस्ट आ गया मुंबई नेशनल हाईवे कलकत्ता नेशनल हाईवे चेन्नई नाउ एंटर वेलकम टू रामोजी फिल्म सिटी अंडमान सेंट्रल जेल भगवान so without crying within 2 minutes now you are going central jail no crying now you are going jail my god first time pehle bar jail welcome to
Andaman Central Jail, Kalapani. But gate original don't touch. राइट साइड फोटो भी ले सकते सर, टेक द पिक्चर वीडियो। अभी जमाना का ट्रीटमेंट चल रही है 2 साल से। 4 days नो ब्रेकफास्ट। संजय दत्त, रोहित गिरी, रौडी राठौड़, इंसान मूवी, तेरे नाम फिल्म फिक्शन एंड गोला मूवी, मलयालम मूवी, सीआईडी मूसा, तमिल मूवी हौसल राजा, काचुगुडा सेकेंद्राबाद रेलवे स्टेशन के पास उधर ट्रेन भी रेडी है। చెన్నై ఎక్స్ప్రెస్, లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ అండ్ మరాఠీ మూవీ సైరట్ మూవీ అండ్ కన్నడ మూవీ కెంగేరి రైల్వే స్టేషన్ రన్నా మూవీ। आगे लेफ्ट राइट हैंड फॉर एग्जांपल लेफ्ट साइड दिस बिल्डिंग के अंदर कमिंग मूवी पुष्पा 2 मूवी अभी सेट बागा अंदर। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్టూడియోలో ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా, అది పుష్ప మూవీ అనమాట. పుష్ప 2 మూవీ యొక్క సెట్టింగ్స్ ఈ స్టూడియోలో వేయడం జరుగుతుందంట. సో ప్రజెంట్ ఆ వర్క్ నడుస్తుంది. సో ఇటు నుంచి మనం ఇది చూసుకొని మనం ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తే భాగవతం సెట్ ఉంటుంది. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొకటి మన ఈ టూర్లో భాగవతం సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఈటీవీలో చూస్తుండే భాగవతం అని సీరియల్ వచ్చింది కదా, సో ఆ మహాభారతంకి సంబంధించిన భాగవతం, సో ఆ సెట్టింగ్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఆ సెట్టింగ్ అయితే తీసుకుని వెళ్తారనమాట మనకు. సో అక్కడ మనం స్టార్ట్ అయినాం కదా బస్ స్టాప్ నెంబర్ 1 నుంచి. సో మనకు అన్ని మనమైతే చూసుకున్నాం కదా, అన్ని బిల్డింగ్స్, సౌత్ ఇండియన్ సెట్ కానీ, చంద్రముఖి హౌస్ కానీ, అలాగే RRR ఫైట్ సీన్ అయిన లొకేషన్స్ కానీ అవన్నీ చూసుకున్న తర్వాత మనకైతే ఆ బస్సు ఇక్కడ మనకు డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మనమైతే ఇవన్నీ విజిట్ చేసుకుంటాం అనమాట. లోపల చూడొచ్చు భాగవతం సెట్ లోపల ఎంతో అద్భుతంగా ఉందో. ఆ సీరియల్లో యాక్ట్ చేసిన అవన్నీ ఆ సీన్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ ఫ్రేమ్స్ అక్కడ అలాగే ఇట్లా స్టాచ్యూస్ లాగానే అయితే పెట్టడం జరిగింది. రాముడు, కృష్ణుడు, ఇంకా అలాగే ఈ భారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా. సో ఈ భారతం సెట్ చూస్తున్నప్పుడు ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా కలరింగ్ కానీ లైటింగ్ కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. धर्म की रक्षा के लिए कुछ भी अनुचित नहीं हुआ। ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా రియల్గా భాగవతం సీరియల్లో వాడడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడనైతే బొమ్మలు పెట్టడం జరిగింది. ఈవెన్ అక్కడ వాయిస్ ఉంటుంది, అలాగే ఆ బొమ్మలు కూడా కదులుతుంటాయి అనమాట, మనల్ని చూస్తున్నట్టు. అటు నిజంగానే అక్కడ ఏదో జరుగుతుంది మీటింగ్ అన్న ఫీల్ అయితే మనకు కలుగుతుంది. సెట్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఇలా భాగవతం సెట్ కంప్లీట్ కాగానే ఇక్కడ మీరు చూడొచ్చు భాగవతం కేఫ్. ఈ కేఫ్ దగ్గర మనం ఏమైనా స్నాక్స్ ఏమైనా తినాలంటే తినొచ్చు. ఇంకొకటి రామోజీ ఫిల్మ్ సిటీలో మెయిన్ ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ అయితే ప్రతి ప్లేస్లో ఉన్నాయి. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా, కూల్ వాటర్ అయితే ప్రతి దగ్గర ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది రైల్వే స్టేషన్ సెట్టింగ్. సో ఈ రైల్వే స్టేషన్ సెట్టింగ్ మనం చాలా మూవీస్లో చూసినాం అనమాట. సో ఇది ఎట్లుంటుందంటే నీకు ఇక్కడ యశ్వంత్పూర్ అని రాసి ఉంటుంది, లైక్ కన్నడ మూవీస్. ఇక్కడ మనకు మదనపల్లి అని ఉంది, ఇక్కడ వచ్చేసి కర్నూలు. సో ఇలా ప్రతి ఒక్క మూవీ షూటింగ్ కూడా ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. జస్ట్ నేమ్స్ మారుతుంటాయి అనమాట, చూపించే యాంగిల్ వేరు ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైన్ కూడా ఉంది, రియలిస్టిక్గా ఉంది. చూసినారు కదా లోపల ఎట్లుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఫోటో దిగిన ఈడ వీడియో తీసుకున్నా కానీ రియల్ స్టేషన్ అనుకుంటారు, కానీ ఇది రామోజీ ఫిల్మ్ సిటీ అనుకోరు. అంత రియలిస్టిక్గా ఉంటుంది అనమాట ఇక్కడ ప్రతి ఒక్క సెట్స్ ఇక్కడ. సో ఇక్కడ ఈడ చిన్నగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాడు అనమాట. ఇక్కడ గైడ్ మనకు సాంగ్స్ పెడుతున్నాడు, డ్యాన్స్ చూపిస్తున్నాడు. సో ఇట్లా అన్ని ప్రతి దగ్గర రామోజీ ఫిల్మ్ సిటీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా బాగుంటుంది. మనము తిరుగుతున్న అంటే మనం తిరిగి చూస్తున్న కొద్దిగా ఇంకా చూడాలని అనిపించేంత వెరైటీ ఉంటాయి అనమాట. సెట్టింగ్స్ కానీ కలర్ఫుల్ కానీ అవన్నీ. ఇంకోటి మనం చూస్తుంటే అరే ఈ మూవీ ఇక్కడ షూట్ అయింది కదా, అరే ఈ మూవీ ఉంది కదా అన్నట్టు మనకు అట్లా మనం మెమరైజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ.
మా కోడలు తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే దుమ్ము రేపింది, చాలాసేపు ఆడింది, కొంచెం వీడియో పెట్టినా. సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ మనం ఇటు బయటికి రాగానే కర్నూలు సిటీ అని ఉంది. మళ్ళీ ఇక్కడ అంతా చేంజ్ అయిపోయింది, థీమ్ చూస్తున్నారు కదా, సెట్టింగ్ అంతా చేంజ్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ స్టార్ట్ అయ్యేది ఇది అంతా చూసుకున్న తర్వాత బాహుబలి సెట్ అనమాట. సో బాహుబలి సెట్కి మనం ఇక్కడ నుంచే వెళ్ళాలి, ఇటు నుంచి మనకు బాహుబలి సెట్ తీసుకొని వెళ్తారు. బాహుబలి సెట్టింగ్ అయితే నేను పార్ట్ 2లో చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ అయితే నేను ఇప్పుడు వీడియో ఆపేస్తున్నాను, ఎందుకంటే నేను మీకు ఇంకా డీటెయిల్గా అనలేదు, మీకు పార్ట్ 2లో చూపిస్తాను. సో ఇది చూసినారు కదా, ఆల్మోస్ట్ 600 days షూట్ చేసుకోవడం జరిగింది అనమాట బాహుబలి ఫిలిం ఇక్కడ. సో చాలా బాగుంటుంది. సో అదంతా మీకు నేను పార్ట్ 2లో చూపిస్తాను. సో నా వీడియో అయితే మీరు ముందుగా ఇంత చూసి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేరు కదా, ఇమీడియట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను మీకోసం ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను పార్ట్ 2లో చూపిస్తాను. సో డోంట్ మిస్ అండ్ డోంట్ ఫర్గెట్, పార్ట్ 2లో కూడా ఇంకా నేను బాగా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.